శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం, మార్గశిర మాసం చివరి శుక్రవారంగా ఉంటుంది. అలాగే ఈరోజు చక్కటి చంద్ర భగవానుడు జన్మరాశిలోనే సంచారం, విశాఖ నక్షత్రం మొదటి 2, 3 పాదాలతో చంద్రుడు తులారాశిలోనే ఉండడం చాలా శుభకరం. ఈరోజు ద్వాదశి తిథి, అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే చంద్రుడిగా చంద్రుడి యొక్క బలం తగ్గిన నక్షత్ర బలం చాలా బలంగా ఉంటుంది. గురు నక్షత్రంలో అక్కడ గురువు కూడా వక్రత్యాగం చెందారు. గురువు వక్రత్యాగం చెందిన తర్వాత 7వ ఇంటి ఫలితము 8వ ఇంటి ఫలితాన్ని రెండును ఈరోజు మీకు ఇవ్వగలుగుతాడు. కొద్దిమందికి చాలా సంతోషంగా బంధువులతో కలుసుకోవడం, వాళ్ళు అనుకున్న పనులు చేసుకోవడం, అప్పులు తీర్చుకునేదానికి ఒక మార్గం రావడం, అలాగే వైద్య ఖర్చులు తగ్గించుకోవడానికి ఆరోగ్య రీతిగా కొన్ని సమస్యలు తీరడం, ఇలాంటిదన్నీ కొద్దిమందికి జరుగుతూ వస్తుంది. కొద్దిమందికి ఇబ్బందికరమైనది కూడా కొన్ని కనబడతాయి. కొద్దిగా పోయిన పనుల్లో ఆలస్యం అవుతుంది, అనుకున్న విషయాలు జరగక ఇబ్బందులు పడవచ్చు, ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటుంది. అందువల్ల గురువు ఎప్పుడైనా సూర్యుడికి ప్రభావంగా ఉన్నప్పుడు అక్కడ వక్రత్యాగం పొందినారు. వక్రత్యాగం ద్వారానే మనకు మంచి శుభగ్రహాల అనుగ్రహం లెక్కించినప్పుడు చాలా బలంగా ఈరోజు అనుకున్నదన్నీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రేమ ఫలించే విషయాల్లో ప్రేమించిన వ్యక్తులు వాళ్ళ ఆనందకరమైన సన్నివేశాలు, వాళ్ళ ప్రేమించిన వ్యక్తులతో వాళ్ళ మాటలతో తన మనసులో ఉన్న భావాలన్నీ కూడా లెక్కించడానికి ఈరోజు కొద్దిమందికి అనుకూలం ఉంటుంది. కొద్దిమందికి ఇబ్బందికరమైనది, కొంచెం అబద్ధాలు చెప్తూ మానసిక ఒత్తిడిని కలిగిస్తూ వాదోపవాదాలు కలిగించిన వారికి ప్రేమ విరోధం కూడా జరగచ్చు. ఎందుకంటే మనసుకారకుడు చంద్రుడు జన్మరాశిలోనే ఉన్నాడు, కానీ కుజుడు చేయి చూడబడుతున్నాడు. అక్కడ కుజుడు కూడా వక్రత్యాగం పొందినాడు. అప్పుడు కొన్ని విషయాల్లో అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కానీ ఇబ్బందులు కలిగించే వాళ్ళకి చాలా కష్ట పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి తగు సంతోషమైన సన్నివేశాలతో వాళ్ళ వ్యాపారం అభివృద్ధికి ఇతరులు వాళ్ళ స్నేహితులు సలహాల ద్వారా కానీ నిపుణుల సలహాల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఎప్పుడైనా శుభగ్రహాల అనుగ్రహం అనేది చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ తులారాశి వారికి దాన్ని సంపూర్ణంగా బలం తెప్పించుకొని కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ ఓపిక సహనము ద్వారా దాన్ని విజయం పొందే వరకు పోరాడటం చేయాలి. అందువల్ల కొద్దిమందికి అనుకునింది జరగక ఇబ్బందులు పడుతున్నారు, కానీ శుభకాలం శుభ సూచికం అనేది 24 గంటల్లో శుభవార్తలు కూడా అందుతాయి. అందువల్ల ఈరోజు తులారాశికి ప్రతి రాశిలోకి ఒక్కొక్క గ్రహం ఉన్నది. చాలా సంతోషం కదా. అందువల్ల అనుకున్న పనులన్నీ కూడా చాలా మంచి జరుగుతుంది. కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఆరోగ్య నియమాలని పాటించాలి, ఆహార నియమాలను కూడా పాటించుకోగలిగితే చాలా వరకు మెరుగైన ఫలితం ఈరోజు కనబడుతుంది. ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు విజయానికి సోపానాలుగా ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. కంపెనీ ద్వారా వాళ్ళకు సదుపాయాలు అందుతాయి. వాళ్ళ విదేశీయం వెళ్ళాలి అనుకున్న వారికి కూడా వాళ్ళకి సహకారం అందిస్తుంది కంపెనీ. అలాగే శుభవార్తలు కూడా వింటారు. అధికంగా ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగంలో కొత్త కంపెనీల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ అవ్వడం కూడా జరగబోతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు సంతోషకరమైన నియమాలతో చాలా గట్టిగా పనులు చేసి అనేక విషయాల్లో అందరికీ మన్ననలు పొంది ఈరోజు పేరు ప్రతిష్టలతో పొగడతలతో ఈరోజు మీ యొక్క విధి విధానాల్లో మీరు ఉండగలుగుతారు. అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా అది త్వరగా సంపూర్ణంగా క్లియర్ అవ్వడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా
కుటుంబపరమైన విషయాల్లో తగువులు, ఇబ్బందులు, ఆస్తి గొడవలు, మానసిక ఒత్తిళ్ళు, పెద్దవాళ్ళ పరిచయాల ద్వారా సంపూర్ణంగా మీరు ఆ సమస్యను తీర్చుకునేదానికి ఈరోజు ఒక శుభకరమైన దినంగా మనం గుర్తించుకోవాలి. అలాగే ఇంటి నిర్మాణ పనులు ఆగిపోయి ఉంటే దాన్ని సంపూర్ణంగా నడిపించుకోవడానికి ఇతరుల సహకారం ద్వారా అది సంపూర్ణంగా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విజయ అవకాశాలతో కలిగిన కొన్ని సన్నివేశాలతో ఈరోజు పాల్గొంటారు. ఈరోజు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా శుభకరం. అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవాలని అనుకున్న వారికి ఈరోజు మీ వాహన పైన మీరు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తులు కొనుక్కోవాలి, దానివల్ల మనం లాభాలతో రావాలి అనుకున్న వారు కూడా ఈరోజు ఖచ్చితంగా చేసుకోండి. షేర్ మార్కెట్లో కూడా ఈరోజు ప్రవేశం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు స్త్రీలకు ప్రత్యేకంగా శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుగ్రహం ఉండడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు 100% మీకు సహకారం జరగబోతుంది. మీలో ఉన్న ప్రేమ రెట్టింపు సంఖ్యలో ఉత్సాహంతో కుటుంబాన్ని చాలా సంతోషంగా నడిపించుకొని ముందుకు పోయే అవకాశం మీరు కలుగుతుంది. మీ ఆరోగ్యం సంపూర్ణం నయం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయంలో విజయం పొందుతారు. మీరు చేస్తున్న ఉద్యోగ రీతిగా కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని బాధకరమైన సన్నివేశాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో మీరు అమ్మవారి గుళ్ళో రావుకాలం యందు సంపూర్ణంగా దైవ దర్శనం చేసుకుంటే మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఈరోజు గోచార ఫలితం, మీరు మీ పనిచేసే రంగంలో మీరు సహాయపడగలిగితే ఒక సీనియర్ వ్యక్తి పరిచయం మీరు ఏర్పరచుకోవడం మీకు సాధ్యమవుతుంది. అతని సలహాలు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, ఎందుకంటే అతని అనుభవం మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు సాంప్రదాయమైన నిర్ణయాలు ఈవేళ ఆర్థిక లాభాలను ఇస్తాయి. పని విషయాల్లో సహాయం అవసరమవుతాయి. ఎవరినైనా నియమించడానికి ఉత్తమమైన రోజు. అలాగే ఆఫీస్లో కానీ లేదా మీరు పనిచేసే ఇంట్లో కానీ సాధారణమైన వ్యక్తి ఉత్తమంగా సహాయపడతారు. మీకు స్నేహంగా ఉన్నట్లు నటించే వారి జాగ్రత్తగా ఉండండి. వాహనాలు, యాంత్రిక సామగ్రి కొనే విషయాల్లో మోసపోకుండా ఉండాలంటే ముందు నిపుణుల సలహా తీసుకోండి. మీ ఆత్మీయుల నుండి దూరంగా ఉండవలసిన వస్తుంది. వ్యవసాయ ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చును. ఊహించిన విధంగా కొన్ని నష్టాలను మీరు చూసి తర్వాత లాభాలను చూసే అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగకుండా ఆలస్యం అవుతున్న కొన్ని పనులు ఆందోళనగా ఉండగలుగుతారు. ఈవేళ మీకు ఊరట లభించే అవకాశం ఉంటుంది. నియంత్రించలేని అడ్డంకులు ఈవేళ మాయమైపోతాయి. చిన్న చిన్న అడ్డంకులు కారణంగా మీ వ్యూహాలను మార్చుకోవద్దు. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎవరినైనా సహాయం కోరండి. సంఘంలో మీకున్న స్థానాన్ని ముఖ్యమైనది భావించి మీరు సంఘముల కోసం కృషి చేస్తారు. ఒక కార్యక్రమం కోసం మంచి ఉద్దేశంతో కృషి చేసిన మిమ్మల్ని అందరూ అభినందిస్తారు. ఈరోజు ఉద్యోగంలో బదిలీలు, సెలవు లేదా కొద్దిమంది రాజీనామా సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించగలుగుతారు. కానీ మీ సమస్యలు ముందుగానే మీరు కోరుకున్నంత తీవ్రమైనది కావు. మీరు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కానీ అడ్డంకులు విజయవంతం అధిగమించగలుగుతారు. ఏం చేసినా సరే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ఈవేళ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ముఖ్యమైన పనులు ఏవి వాయిదా వేయకుండా ఈవేళటి రోజు సాధారణంగా సంతృప్తినిస్తుంది.